నమస్కారం భక్తులారా. 2026 సంవత్సరానికి ఉగాది పండుగ వచ్చింది. ఈ శ్రీపరాభవనామ సంవత్సరంలో కన్యరాశివారికి ఎలా ఉండబోతోంది? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఫలితాలుంటాయి? గ్రహాల సంచారం ప్రభావం వల్ల ఈ సంవత్సరం కన్యరాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చే సూచనలున్నాయి. అవేంటి? శుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే, ఈ సంవత్సరం కన్యరాశివారికి ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే, సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి లేదా పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీ కృషి మరియు పట్టుదల వల్ల క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంవత్సరం మధ్య తర్వాత ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం విషయానికి వస్తే, కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ సహనం మరియు అర్థం చేసుకునే స్వభావంతో ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే, ఈ సంవత్సరం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం చాలా అవసరం. ఈ సంవత్సరం శుభ ఫలితాలు పెరగాలంటే ప్రతి బుధవారం గణపతి దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. అలాగే గురువారం రోజు పసుపు లేదా శనగలు దానం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. 2026 సంవత్సరంలో కన్యరాశి వారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, సహనం, కృషి మరియు దేవుని ఆశీర్వాదంతో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు తీసుకురాగలదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ రాశి గురించి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశిఫలాలు, భక్తి సమాచారం, పూజా విధానాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. శుభం.